అందరికీ నమస్కారం. ఈరోజు గడ్డం ఎన్క్లేవ్ లో ఫేజ్ 1 లో కాలనీ వాసులందరూ కలిసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళ సొంత నిధులతోని కాలనీ వాళ్ళందరూ కూడా భాగస్వామ్యమై ఈరోజు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నందుకు వాళ్ళకు అభినందిస్తా ఉన్నాను. రాష్ట్రంలోనే దేశంలోనే మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ కెమెరాల ఏర్పాటులో ప్రత్యేకమైన శ్రద్ధ వహించారు. ఖచ్చితంగా ప్రతి దగ్గర కెమెరా ఉండాలి, ప్రతి ఇంటి దగ్గర కెమెరా ఉండాలనే ఆలోచనతోని అన్ని కూడా కెమెరాలు ఏర్పాటు చేసుకోవడమే కాకుండా కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేసి అన్ని కెమెరాలు కూడా కమాండ్ కంట్రోల్ తో అనుసంధానం చేస్తూ ఎక్కడ కూడా నేరాలు జరగకుండా ఒకవేళ నేరాలు జరిగినా వాళ్ళ శిక్ష పట్టేట్టు బాగా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఒక కెమెరా 100 మంది పోలీసులతో సమానంగా పనిచేసేటట్టు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఒక ఆలోచన, ఒక విజన్ పెట్టి విజన్ తో ఆలోచించి కేసీఆర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ డివిజన్లు ఏర్పాటు చేసుకుంటూ, కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసుకుంటూ, కెమెరాలు ఏర్పాటు చేసుకుంటూ, కమాండ్ కంట్రోల్ లాంటి కమాండ్ కంట్రోల్ కట్టి ఈ కెమెరాలన్నీ అనుసంధానం చేశారు. కాబట్టి అదే కాకుండా షీ టీమ్స్ ఏర్పాటు చేసి మహిళల భద్రత పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. కాబట్టి గత 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్నికల కన్నా ముందు వరకు కూడా లా అండ్ ఆర్డర్ బాగా మెయింటైన్ చేసి ఈ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి అది కూడా ఒక కారణం. 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు లా అండ్ ఆర్డర్ బాగా మెయింటైన్ చేసి ఎక్కడ రాష్ట్రంలో నేరాలు అదుపులో ఉండేటట్టు చూసిన ఘనత అటు పోలీస్ డిపార్ట్మెంట్ది, కేసీఆర్ గారిది. కాబట్టి రాష్ట్రానికి బాగా పెట్టుబడులు వచ్చినాయి. ఎక్కడ దేశం మొత్తంలో ఎక్కడ భద్రత ఉందంటే పలానా తెలంగాణ రాష్ట్రంలో భద్రత ఉంది అనే లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కానివ్వండి, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు దేశంలో మొదటి స్థానంలో ఉంది. కాబట్టి బాగా పెట్టుబడులు వచ్చినాయి. పెట్టుబడులతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా అదే విధంగా ఏర్పాటు కావడం జరిగింది. కానీ అన్ని రకాలుగా అన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినా కూడా ఏ రోజు పబ్లిసిటీకి ప్రాధాన్యత ఇవ్వలే కేసీఆర్ గారు. ఎప్పుడు కూడా పబ్లిసిటీ చేసుకోవాలా, ఫ్లెక్స్లు వేసుకోవాలా, పలానా వచ్చినాయి గొప్పలు చెప్పుకోవాలని ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ ముఖ్యమంత్రి గారు దావోస్ పోయేస్తే 1,76,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయని ఎక్కడ చూసినా ఫ్లెక్స్లు వేస్తున్నాయి. ఇప్పటి వరకు ₹1 రాలేదు, కానీ ఫ్లెక్స్లు మాత్రం వేస్తా ఉన్నారు. ఫాక్స్కాన్ లాంటి సంస్థని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఆ రోజు మాజీ మంత్రివర్యులు ఆ రోజు మంత్రిగా ఎంత ప్రాధాన్యత ఇచ్చి పెట్టుబడులను ఆకర్షించి రాష్ట్రానికి తీసుకొచ్చారనేది పెద్ద పెద్ద కంపెనీలు ఈరోజు ఫాక్స్కాన్ లాంటి కంపెనీలు, అమెజాన్ లాంటి కంపెనీలు అన్ని కూడా ఇక్కడ ఏర్పాటైనాయి. అంటే ఖచ్చితంగా దాని వెనకాల ఆ రోజున్న ప్రభుత్వం కృషి అని మాత్రం దాంట్లో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో పోలీస్ డిపార్ట్మెంట్ గా నా ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంది. కానీ ఈరోజు చూస్తే ఏమైతుందంటే అన్ని గాలికి వదిలేస్తా ఉన్నారు. ఏం జరుగుతున్నా దాని మీద కనీసం తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి లేదనేది వాస్తవం. ఇప్పటికైనా లా అండ్ ఆర్డర్ మీద ప్రత్యేక దృష్టి పెట్టండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు 4th సిటీ అంటున్నారు. 4th సిటీ ఒకటి చూసుకుంటే ఆ రోజు ఫార్మా సిటీకి 14,000 ఎకరాల ల్యాండ్ ను కేసీఆర్ గారు అక్వైర్ చేస్తే ఆ రోజేమో ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫార్మా సిటీకి అక్వైర్ చేసిన ల్యాండ్ అంతా వెనక్కి ఇస్తామన్నారు కదా. మరి వెనక్కి ఇవ్వండి రైతులకి. ఎన్నికల కన్నా ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. ఎన్నికల కన్నా ముందు ఏం చెప్పారు? ఇబ్రాహీంపట్నంలో బట్టి గారు పాదయాత్ర చేశారు, సీతక్క గారు చేశారు. అక్కడ వచ్చి ప్రతి ఒక్క దగ్గరికి, ప్రతి రైతు దగ్గరికి పోయి ఏం చెప్పారు? ఫార్మా సిటీ ల్యాండ్ అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ భూములు మీకు ఇస్తామన్నారు. ఎందుకు మర్చిపోయారు మరి? ఎన్నికలప్పుడు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాటనా? ఇప్పుడేమో 4th సిటీ అంటున్నారు. అసలు ఫార్మా ఉన్నట్టా లేనట్టా అని అడిగితేనేమో కోర్టులో ఫార్మా ఉంది అంటారు, బయట వచ్చేమో 4th సిటీ అంటున్నారు. 4th సిటీకి ఇప్పటికే 2 రోడ్లు 3 రోడ్లు 4th సిటీకి ఉన్నా కూడా మళ్ళీ ఒక కొత్త రోడ్ వేసి మళ్ళీ ఒక 1000 ఎకరాల ల్యాండ్ అక్వైర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి కోసం చేస్తున్నారు? ఎవరి భూములు తీసుకుంటున్నాం అనేది ఎందుకు ఆలోచించట్లేదు ఈ ప్రభుత్వం? ఎన్నికల ముందేమో కేసీఆర్ గారు భూములు లాక్కున్నారు అని బదలాం చేశారు కదా. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? ఇక్కడ ఫార్మా సిటీ 4th సిటీకి కొత్త రోడ్ అని చెప్పి ఒక 1000 ఎకరాలు అక్వైర్ చేస్తున్నారు. కొడంగల్లో రైతులు మేము ఇయ్యమ్మరో, మాకు ఎకరా భూమి ఉంది, అర్ధెకరా భూమి ఉంది. ఒక లేడీ చెప్తుండే, పుస్తెలు అమ్మి నేను భూమి కొనుక్కున్నా, ఈ భూమి మీదనే నేను బతుకుతున్నా, నేను నా కుటుంబం బతుకుతున్నారు, ఈ భూమి దగ్గరికి రాకండి మీరు అని అడుగుతున్నారు. అంతమంది సంవత్సరం నుండి, మీరు వచ్చిన సంవత్సరం నుండి ముఖ్యమంత్రి గారు అక్కడ ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి అయి ఉన్నారు. మీరు వచ్చిన సంవత్సరం నుండి కొడంగల్లో ఉన్న రైతులందరూ ఏడుస్తున్నారు. కనీసం తీరిక లేదు, ఎందుకు బాధపడుతుండని ఆలోచన లేదు, వాళ్ళని పిలిచి మాట్లాడాలనే బాధ్యత లేదు. ఈరోజు అక్కడ మళ్ళీ పోయి కూడా మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ మొదలు పెట్టారు. ఉన్న భూములు 14,000 ఎకరాలు ఉన్నాయి కదా, ఇక్కడనే మీకు క్లారిటీ లేదు, మళ్ళీ భూమి అక్కడ తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఇప్పటికే రాష్ట్రంలో ప్రజలు గమనించారు. ఒక సైడ్ అక్కడ భూములు తీసుకుంటా అంటారు, ఒక సైడ్ మూసి దగ్గర పోయి గులగొట్టేస్తా అంటారు. కానీ
రైతులకు కావాల్సిన పాలమూరు రంగారెడ్డి గురించి మాత్రం మాట్లాడారు. 90% పనులు పూర్తి చేశారు కదా కేసీఆర్ గారు. కాలువలు తీసుకపోతే రైతులకు నీళ్ళు వస్తాయి. వికారాబాద్ గాని రంగారెడ్డిలో అక్కడ ఉన్న ప్రాంతంలో అన్ని కూడా కొడంగల్తో పాటు పరిగి, వికారాబాద్, తాండూరు, చేవెళ్ళ అన్ని కూడా షాద్నగర్ తో పాటు నీళ్ళు వస్తాయి కదా. మరి ఎందుకు దాని మీద దృష్టి పెట్టట్లేదు ముఖ్యమంత్రి గారు? మూసీని బాగు చేసి మూసీలో ఉన్న నీళ్లను నల్గొండ తీసుకుపోయి రైతులకు ఇస్తా అంటున్నారు, అక్కడ రైతులకు మేలు చేస్తా అంటున్నారు కదా. మరి ఇక్కడ పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి ఇక్కడున్న రైతులకు ఎందుకు మేలు చేయాలన్న ఆలోచన ఈ ముఖ్యమంత్రికి రావట్లేదు, అర్థం కావట్లేదు. కనీసం పాలమూరు రంగారెడ్డికి మేము జాతీయ హోదా ఇవ్వమంటే కూడా అడగడానికి ధైర్యం లేదు ఈ ముఖ్యమంత్రి గారికి. మొన్న కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి నిధులు రాకపోయినా నోరిప్పి మాట్లాడే దమ్ము లేదు ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే ఈ రోజు మా కేటీఆర్ గారు చెప్తుంటారు 8+8 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు. తీరా చూస్తే సెంట్రల్ లో మాట్లాడాల్సింది తెలంగాణను ఏం చేశారు? అనాథగా వదిలేశారు. నా తేవాల్సిన బాధ్యత ఉన్న బీజేపీ వాళ్ళు మాట్లాడరు, అడగాల్సిన బాధ్యత ఉన్న కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడట్లేరు. అందుకే 8+8 అని చెప్తున్నాం. రాష్ట్రానికి ఏమొచ్చిందంటే 0 తీసుకొచ్చిండ్రు. ఇది ప్రభుత్వాల పనితీరు. ఖచ్చితంగా రాష్ట్రం వరకు వచ్చేసరికేమో మళ్ళీ బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు ఒకటి అయిపోతారు. ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పటికైనా పాలన మీద దృష్టి పెట్టండి. ఇప్పటికైనా మున్సిపాలిటీస్లలో పాలక వర్గం అంతా పోయింది, గ్రామ పంచాయతీలలో పాలక వర్గం పోయింది. కనీసం అధికారుల కన్నా ఏం చేయాలనే డైరెక్షన్ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఎందుకంటే మున్సిపల్ శాఖ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. ఇప్పటికైనా సంవత్సరం అవుతుంది, ఒక్క మున్సిపాలిటీకి ₹1 మంజూరు ఇచ్చారా? గతంలో కేసీఆర్ గారు ఇచ్చినాయి నడుస్తున్నాయి, లేకపోతే స్థానిక జనరల్ ఫండ్కి వెళ్ళి నడుస్తుంది తప్పిస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక ₹1 ఇచ్చే ప్రయత్నం చేశారా? అసలు ఏం జరుగుతుంది పట్టణాలలో అనే రివ్యూనే కనీసం తీసుకున్నట్టు అది కూడా ఆ తీరిక కూడా లేదు. అసలు ఒకరికి సఖ్యత లేకుండా శృతి లేని సంసారం లాగా మీరు నడిపిస్తూ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. ఇప్పటికైనా కనీసం ఆలోచించమని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు. మా కేటీఆర్ గారు చెప్తుంటారు కదా, నాకు ఆ మాటలు మాట్లాడడం రాదు కానీ బడే బాయ్ చోటే బాయ్ అని. ఆ బంధం చాలా గట్టిగా ఉంది కాబట్టి ఒక తప్పులు ఒకరు ఎత్తు చూపించుకోరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఏమన్నంటే కాంగ్రెస్ పార్టీల కన్నా ముందే బీజేపీలే తిడుతుంటారు కదా మమ్మల్ని, అక్కడే అర్థమవుతుంది కదా. మరి బాధ్యత లేదా రాష్ట్ర ముఖ్యమంత్రిగా? జాతీయ హోదా ఇవ్వకపోతే అవతల ఆంధ్రప్రదేశ్ లో ఆ ముఖ్యమంత్రి గారు తెచ్చుకుంటున్నారు అన్ని 1 by 1 తెచ్చుకుంటున్నారు. వీళ్ళు కూడా పోలేదంటే కేంద్రంలోని అందరు మంత్రులు ఇంట్లో పోయి దండం పెట్టేసి వచ్చున్నారు. దండం పెట్టున్నారు, ఏం చేసినారో ఏం మాట్లాడుకున్నారో మరి లోపల పోయి రాష్ట్రం కోసం మాట్లాడుతున్నాం అన్నారు. మరి లోపల పోయి ఏం మాట్లాడుకున్నారో దేవుడికి తెలుసు, వాళ్ళకే తెలుసు. మరి మీరు ఇన్నిసార్లు పోయింది కదా సెంట్రల్ మినిస్టర్ దగ్గరికి, ఎందుకు తీసుకురాలేదు? ఒకవేళ ఇవ్వకపోతే ఎందుకు ప్రశ్నిస్తలేరు గట్టిగా ప్రజల తరఫున? ఇక్కడే అర్థమవుతుంది వాళ్ళ బంధం ఎట్లాంటిది అనేది. ప్రజలు ఇప్పటికైనా గమనించాలి. తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసం కొట్లాడే ఏకైక పార్టీ ఏదంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ. చెప్పిన నేను మళ్ళీ మాట్లాడితే మాకే అసహ్యంగా ఉంది. మొదట్లో రాగానే ప్రజాపాలన అన్నారు, తర్వాత సర్వే అన్నారు, తర్వాత మళ్ళీ గ్రామ సభలు అన్నారు. అన్ని చేశారు, అన్ని అప్లికేషన్లు తీసుకున్నారు. ఒక్క రేషన్ కార్డు అని ఇచ్చారు. అసలు ముఖ్యమంత్రి గారు నోట్లకి వెళ్ళి మాట వెళ్తే అది ఒక జీవో కావాలి. ఆగస్టు 26 రోజు అందరి అకౌంట్లలో రైతు భరోసా పడుతుంది అన్నారు. పడిందా రైతు భరోసా ఇవ్వట్లేరు. అదే అండి, రైతు భరోసా ఇవ్వట్లేదు. రైతు భరోసా పడుతుంది అన్నారు కదా. 26వ తారీఖు నాడు రైతు భరోసా ప్రతి అకౌంట్ లో పడుతుంది. 26th రోజు హాలిడే కాబట్టి నెక్స్ట్ డే తెల్లారి నుండి మీ మధ్యరాత్రి నుండి మీ అకౌంట్ లో టకీ అన్నాడు. టకీ పడుతుంది అన్నాడు. పడ్డాయా? పడలేదు. వాస్తవంగా ఎట్లుండాలంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ముఖ్యమంత్రి గారి నోట్లకి వెళ్ళి వచ్చిన మాట జీవో అయిపోవాలి. అంతేగాని ముఖ్యమంత్రి గారు ఏది మాట్లాడుతున్నారో, ఏ దేవుని మీద ఒట్టు పెడుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థమైతలేనట్టుంది. ఇప్పటికైనా కేసీఆర్ గారు ఉన్నప్పుడు వర్షం పడుతుందంటే చాలు ముందు రైతుల గురించి ఆలోచిస్తా ఉండే. పరీక్షలు ఎగ్జామ్స్ వస్తున్నాయి, స్కూళ్ళు కాలేజీలు స్టార్ట్ అవుతున్నాయి అంటే పిల్లలకి ఏమేం కావాలో ముందు వాటిని రివ్యూ చేసుకోండి అని చెప్తుంది. ఒకటి కాదు, పెన్షన్స్ టైం వస్తుందంటే ముందు బడ్జెట్ ఉందా లేదా, ఎక్కడి నుండి ఎట్లా చదువుతారు, ఫస్ట్ పెన్షన్స్ ఇవ్వాల్సిందే వాళ్ళకని చెప్పేవాళ్ళు. కళ్యాణ లక్ష్మి చెక్లు ఇవ్వాలంటే ఒక్క దగ్గర కూడా కళ్యాణ లక్ష్మి చెక్ ఆగడానికి లేదు, ముందు దాని బడ్జెట్ దానికి పక్కన పెట్టుండి అని చెప్పేవాళ్ళు. ఒక డైరెక్షన్ ఉండేది అధికారులకు కూడా. ఈ ప్రభుత్వం డైరెక్షన్ ఇచ్చే తీరిక లేదు, ఎట్లా డైరెక్షన్ ఇవ్వాలి కూడా తెలియని పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. మరి అప్పుడు మేమేం చేసినాం? ఆ రోజు మేము అభివృద్ధి కోసం కదా భూములు తీసుకున్నా కూడా ప్రతి రైతు దగ్గరకు పోయినాం. ఆ రోజు ఫార్మాసిటీలో భూమి తీసుకుంటే ఒక్కరోజు ఒక నైట్ తో రాలే. 10 సంవత్సరాలు ఒక్కొక్క రైతును ఒప్పించి తీసుకున్నాం. 14,000 ఎకరాలు అక్వైర్ చేసిందంటే ఒక్క రోజుతో వచ్చింది కాదు అది. 10 సంవత్సరాలు కూడా ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి మాట్లాడి తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ కనీసం వాళ్ళకి ఇల్లు కట్టుకుని జాగా ఉండాలని చెప్పేసి ప్రతి ఎకరాకి ఒక గుంట భూమి ఇచ్చి, ఇండ్ల స్థలం ఇచ్చి
మంచి హెచ్ఎండిఏ లేఅవుట్ చేసి ఈ రోజు ఇండ్ల స్థలాలు అప్పచెప్తున్నాం. భూమి ఇచ్చిన వాళ్ళను అభివృద్ధి కోసం వాళ్ళు భాగస్వామ్యం అవుతుంది కాబట్టి వాళ్ళని చేసిన త్యాగాన్ని మరవద్దని కేసీఆర్ గారు మళ్ళీ మమ్మల్ని పిలిచి ఎవరికైతే భూములు 14,000 ఎకరాలు తీసుకున్నామో వాళ్ళందరికీ కూడా ఎకరాకి గుంట భూమి ఇవ్వండి, ఒక్క దగ్గర ఇవ్వండి, లేఅవుట్ చేయండి, హెచ్ఎండిఏ లేఅవుట్ చేసి ఇవ్వండి వాళ్ళకని చెప్పారు. మీరు కనిపెట్టి దగ్గర అదే హెచ్ఎండిఏ లేఅవుట్ చేసి ఈ రోజు ఇండ్ల స్థలాలు ఇస్తున్నాం. అట్లా ఆలోచించాలి కానీ తన సొంత నియోజకవర్గంలో తన కోట్లేసిన వాళ్ళు ఈ రోజు దేవుడాన్ని ఏడుస్తా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేపించి 40 రోజులు జైళ్లలో పెట్టి రైతుల్ని జైల్లో పోయినాక కూడా ఆరోగ్యం బాలేదంటే బేడీలేసి తీసుకొచ్చిన ముఖ్యమంత్రిని కనీసం దానికి ఆయన కనీసం స్పందన కూడా కనీసం మనసు అనేది ఉందో లేదో నాకు తెలియదు. రైతులకు బేడీలేసి హాస్పిటల్ బెడ్ మీద కూడా బేడీలేసి పడుకోబెట్టున్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుందండి? ఆ రోజు కేసీఆర్ తీసుకుంటేనేమో లొలి పెట్టినారు, భూమి తీసుకున్నారు. మరి ఆ రోజు కేసీఆర్ అక్వైర్ చేసిన భూమి మీద ఈ రోజు 4th సిటీ అని డ్రామాలు ఆడుతున్నారు కదా. అది ఏం చేస్తారో ఏందో దేవుడికే తెలుసు. కానీ పుట్నాలు పప్పు బెల్లం పంచినట్టయితే వంచుతున్నారు కదా భూములను. ఎక్కడుంది ఏముందో కూడా అర్థమవుతలేదు. దాని వెనకాల ఏం జరుగుతుందో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితులను. సో నేనేమంటున్నానంటే ఇప్పటికి మరి భూమి ఉంది, 14,000 ఎకరాలు ఉంది, కొత్త రోడ్ అవసరం లేదు. ఎందుకు అక్వైర్ చేస్తున్నారు? ఇక్కడ కందుకూరు కానీ ఆమన్గల్ కానీ ఇవన్నీ కూడా రైతుల భూములు పోతున్నాయి. వాళ్ళు ఎందుకు సాక్రిఫైస్ చేయాలా? ఇప్పటికి 2 రోడ్లు ఉన్నాయి. శ్రీశైలం హైవే ఉంది, నాగార్జున సాగర్ రోడ్ ఉంది, మధ్యలోకెళ్ళి ఒక రోడ్ ఉంది. ఫార్మాసిటీకి సపరేట్ ఒక రోడ్ వేశారు కేసీఆర్ గారు. ఇన్ని రోడ్లు ఉండగా కొత్త రోడ్ ఏమి అవసరము? 1000 ఎకరాల భూమి రైతులది పోతుందంటే ఎంత కలకల అవుతుంది. అక్కడ లగచల్లలు అట్లాగే ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం రాష్ట్రాన్ని ఎట్లా నడిపించాలో ప్రభుత్వాన్ని ఎట్లా నడిపించాలని ఆలోచన లేదు. ఎవరి ఆలోచన వాళ్ళకు, ఎవరి దారి వాళ్ళకు అన్నట్టు నడుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.